దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇది తొనకెళ్ళే రోడ్డు బాగా చేస్తున్నాను. సైట్ ఎలా బాగా చేస్తానో చూపిస్తాను. ఇది ఆల్మూరు ఇంకెళ్ళే రోడ్డు. అయితే చూడండి, ఇది ఒక 100 అడుగులు వేస్తే క్రీస్తు ఆశ్రమం. అయితే ఆశ్రమంకి చూడండి, ఇదే సైట్. ప్లచ్ క్లాత్, ఈ పచ్చదే క్లాత్ ఉంది కదా, ఇదే. చూద్దాం లోపలికి వెళ్ళి ఎంతవరకు బాగుపడ్డది. బాగు చేసింది. ఇక నిన్న దుంపలన్నీ తీసి ఇక్కడ వేసాను, ఇవన్నీ కలప ఇక్కడ వేసాను, అన్నీ చేసి శుభ్రం చేసిన ఇవన్నీ ఇంకా తీయాలి. ఇదంతా రోడ్డు వరణం కాబట్టి ఇది ఇలాగ అదిగో రాయా శివరం చూసారు, రాయించలేకపోతే ఇక్కడ నుంచి ఇలాగ శుభ్రం. చూడండి ఎంత బాగుందో. అంటే ఇంకా శుభ్రం చేయాలి. ఇలాగ ఇదంతా సములు చేసే ఉన్నారు. ఇలా అంటే వట్రంగా అలాగా చేసి దీన్ని అప్పుడు ముగ్గేస్తారు. ఈ చెట్లు తీసేయాలి. ఈ గల్లో ఎలా కొట్టుకుపోతారు అన్నాడు, ఇవి తీసేయాలి. దేవుని కృపను బట్టి వస్తుంది. డబ్బులు కడుపుని నాయ అంటే బాయ్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఏమన్నాడంటే, నా కొరకు మీరు ఏం చేస్తారు భూమి మీద బ్రతుకున్నంతకాలం అని అడిగినప్పుడు మన దగ్గర జవాబు ఉండాలి. ఆ జవాబు ఎలాంటిదంటే, తన క్రియలను బట్టే ప్రతిఫలం ఇస్తాడు ఆయన. సత్యక్రియలు. ఈ సత్యక్రియలు చేయటానికి మనం పూసుకోవాలి, నిశ్చయించుకోవాలి. మనం దేవుడి కొరకు ఏం చేస్తున్నాం, అది తండ్రి అయిన దేవుడికి ఉపయోగపడుతుందా, క్రీస్తు నామంలో తండ్రి గణపరచబడుతున్నాడా, స్తుతింపబడుతున్నాడా అని మనం ఆలోచించుకోవాలి. ఎఫెసీ సంఘస్థులకు అపొస్తలుడైన పౌలు పత్రిక రాశాడు. అయితే మొదటి అధ్యాయం, ఎఫెసీలకు మొదటి అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, ఎఫెసీ సంఘస్థులారా మీరు భయపడకండి, లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదం ఉంది, కానీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవటానికి అర్హులుగా ఉన్నాము, మీరు చింతించవలసిన పని లేదు అని అన్నాడు ఆయన 3వ వచనంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి అనుగ్రహించును అని అక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అది పొందుకునేలా ఉండాలి. పైన భూ సంబంధమైన ఆశీర్వాదం బైబిల్ పట్టుకుని ప్రజలు మోసం చేసి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు, కట్షిప్లు అమ్ముకుంటాం, నూనె బాటిల్ అమ్ముకుంటాం, ఇలా దుర్వ్యాపారం చేయకూడదు. అలాగే చతుర్దశ ప్రార్థనలో, అమావాస్య ప్రార్థనలో ఇలాంటి దర్శనాలు చూసి చీకటి ఉంది మీ ఇంట్లో అది ఉంది ఇది ఉందని చెప్పకూడదు. ఇలా చేసే వాళ్ళందరూ ప్రజలు మోసపుచ్చుతున్నారు. ఇది దేవుడికి లెక్క చెప్పాలి. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ ఎప్పుడోకప్పటికి దొరికేస్తారు వీళ్ళందరూ. ఏంటంటే భూములు కొనేసి వాళ్ళ ఇష్టాసారంగా సంపాదించుకుని కోట్ల రూపాయలతో ఉంటున్నారు. ఇలాంటి వారిని గవర్నమెంట్ ఎప్పుడోకప్పుడు పట్టుకుంటుంది. భూ సంబంధమైన నాయకులు ఊరుకోరు, అధికారులు ఊరుకోరు. ప్రజలు మోసపుచ్చితే అది ఎప్పటికప్పుడు బయటపడుతుంది. అయితే ఆయన బీదలైన అల్పులు అయిన వారికి మనకు వచ్చే ఆదాయంలోనే ప్రజలు మోసపరచకుండా సహకరించాలి, సాయం చేయాలి. అలాంటి వారికి అన్నదానం చేయాలి. ఇదే అది క్రీస్తు ఆశ్రయం. అన్నదానం చేయటానికి ఈ క్రీస్తు ఆశ్రయం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.